మాట్లాడదాం మనతో పాటు మరో గ్రూప్ వన్ ర్యాంక్ హోల్డర్ ఉన్నారు. సో చెప్పండి మేడం, మీ పేరు ఎక్కడి నుంచి అండ్ ఎంత వచ్చింది మేడం? నా పేరు లక్ష్మీ దీపిక. నా ర్యాంక్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1లో. సో యాక్చువల్గా ఈరోజు మా డిమాండ్ మీకు అందరికీ తెలిసిందే. ఈ ఎగ్జామ్ ఆల్రెడీ అయ్యి 1 year అయిపోతుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయ్యి. తర్వాత రిజల్ట్ వచ్చి కూడా 5 months అయిపోయింది ఇప్పటికే. అండ్ మేము స్టిల్ మా అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. అందరూ అన్నట్టు అలిగేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి మమ్మల్ని, మా పేరెంట్స్ని మీరు చాలా క్రిటిసైజ్ అయితే చేస్తున్నారు. బిఫోర్ క్రిటిసైజ్ చేసే ముందు కూడా మీకు మా ట్రాక్ రికార్డ్స్ కానీ లేకపోతే మా మెరిట్స్ ఏంటో కూడా మీరు ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేసి మాట్లాడితే చాలా బాగుంటుంది. బికాజ్ ఇది మమ్మల్ని చాలా ఎంతగానో అసలు మమ్మల్ని బాధిస్తుంది. అసలు బేస్లెస్ అలిగేషన్స్ అనేవి మేము ఎప్పుడు ఇలాంటివి మేము ఎప్పుడు ఫేస్ చేసిందే లేదు. అలాంటిది ఇట్లా ఫస్ట్ టైం ఒక ర్యాంక్ తెచ్చుకున్నందుకు ఇలా రావడం మాకు చాలా బాధాకరంగా ఉంది. స్టార్ట్ అయింది కూడా ప్రధానంగా ఒక సెంటర్ నుంచి, ఒక సెలెక్టెడ్ 2-3 సెంటర్స్ నుంచి వచ్చినాయి అని చెప్పడం. సో మీరు నిజంగా వాస్తవం అనుకుంటారా? వాస్తవ మనసులు నేను ఎట్లా అనుకుంటానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఆ సెంటర్ నుంచి బిలాంగ్ కాలేదు. బట్ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఏమంటారు ప్రూఫ్ దట్ ఇలా జరిగిందని కాదని. తర్వాత మీరు చూసుకున్నట్టయితే కూడా ఓన్లీ ఒక పర్టికులర్ సెంటర్స్ నుంచి అలాగా ఇది ఈ కామన్ పద్ధతి అనేది నాట్ జస్ట్ ఇక్కడ కాదు, యూపీఎస్సీలో కూడా ఇలానే అవుతుంది. యూపీఎస్సీ కూడా నేను 2 సార్లు ఇంటర్వ్యూకి పోయినాను. సో ఇవన్నీ మాకు తెలుసు. పర్టికులర్ సెంటర్లోంచి ఎక్కువ మంది రావడం అవన్నీ చాలా ప్రాబబిలిటీస్ ఎలా అయినా రావచ్చు. అది ఆ టైంలో ఎలాగా అలిగేషన్స్ జరుగుతాయి, ఇవన్నీ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్. ఇలాంటి వాటిని మనం అసలు కమెంట్ చేయడం అనేది ఒక వెరీ మచ్ బేస్లెస్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ కావాల్సిన బయోమెట్రిక్స్ తీసుకోవడము, లేకపోతే అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి. అట్లాంటి ప్రూఫ్స్ అన్ని మనం తీసుకోవడం మానేసి సింప్లీ ఒక అలిగేషన్ వేసేసి అక్కడ నుంచి వచ్చేసారు, అక్కడ కాపీ చేసేసారు అని అంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. ఫస్ట్ అలిగేషన్, మళ్ళీ సెకండ్ ఏమో ఇప్పుడు కొత్తగా అంటే 3 crores తోని కొన్నారు ఒక్కొక్క జాబ్ అని చెప్పి ఆ అలిగేషన్ కూడా వేస్తారు. ఇప్పుడు 3 crore అలిగేషన్ సడన్ గా ఎందుకు వచ్చింది? అది ఎగ్జామ్ రాసినప్పుడు లేకపోతే రిజల్ట్ వచ్చినప్పుడు ఇవేమీ రాలేదు. ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చింది అంటే కొత్తగా ఏమైనా వాళ్ళకి ఎవిడెన్సెస్ ఉంటే బయట పెట్టాలి. మాకైతే 3 crores పెట్టాల్సిన అవసరం లేదు, మాకు అంత స్తోమత కూడా లేదు. సో మేము ఎప్పుడు టోటల్గా నేను మెరిట్ తోటే వచ్చాము. అది మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మా టాలెంట్ మీద, మా నాలెడ్జ్ మీద, మా ఎఫర్ట్స్ మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో మేమేమి వాటిని మేము పట్టించుకోవాలని అనుకోవట్లేదు. వీఆర్ జస్ట్ హోప్ఫుల్ దట్ మాకు తొందరగా జస్టిస్ రావాలి, తొందరగా మా అపాయింట్మెంట్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి కోర్టు ఏమో రీకరెక్షన్ చేయండి అని చెప్పేసి చెప్పారు, రీవాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకోటి కొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు అని చెప్పేసి కొంతమంది, సో వాళ్ళేమో కంప్లీట్గా క్యాన్సిల్ చేయాలి దీన్ని అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎనీ టైమ్ వచ్చేది 563 పోస్టే ఉంటాయి. సో 563 పోస్ట్ ఉన్నప్పుడు ప్రతిసారి 564th మెంబర్ నుంచి వాళ్ళు రీవాల్యుయేషన్ కావాలి, రీకరెక్షన్ కావాలి, రీమైన్స్ కావాలని అంటే ఇంకా చేస్తూనే ఉంటే ఇంకెప్పటికీ నోటిఫికేషన్ అనేది ఒకటి కూడా కంప్లీట్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టే అక్కడ రీవాల్యుయేషన్ చేయొచ్చు, రీమైన్స్ చేయొచ్చు అని 2 options ఇచ్చింది. సో రీవాల్యుయేషన్ కన్నా ఒక ఆప్షన్ ఇచ్చిందంటేనే ఏంటి అక్కడ కరెక్ట్గా ఉంది, దాన్ని రీవాల్యుయేషన్ చేయమని అన్నట్టు. సో పద్ధతి అంతా ప్రాపర్గా జరిగితేనే కదా అలాంటి ఒక కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చేది, వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అలా ఇచ్చినప్పుడు. తర్వాత అసలు రీమెయిన్స్ అని అంటున్నారు, అవన్నీ యాక్చువల్లీ టీజీపీఎస్సీ వాళ్ళు చూసుకోవాల్సింది, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది. అవన్నీ పక్కన పెడితే అసలు క్యాన్సిలేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఎవరికి కావాలండి? ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వని వాళ్ళకి క్యాన్సిలేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ కావాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మేమందరూ ప్రాపర్గా వెళ్ళి మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం ఎలాగా అనేది మేము చూసుకున్నాము. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వాంటెడ్ టు క్యాన్సిల్ మెయిన్స్. అప్పుడు కూడా ఎగ్జామ్ రాయడం మానేసి ధర్నాలు చేసుకుంటూ ఉన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎగ్జామ్ రోజు కూడా సుప్రీంకోర్టులో వెళ్ళి పిటిషన్ వేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్ రాయాలనే ఇంటెన్షనే లేని వాళ్ళు వేసే అలిగేషన్స్కి కానీ, వాళ్ళు వేసే పిటిషన్స్కి కానీ, వాళ్ళు వేసే కేసెస్కి కానీ, వాళ్ళు అడిగే డిమాండ్స్కి కానీ మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా మెరిట్ మీద, మా టాలెంట్ మీద, మా నాలెడ్జ్ మీద, మేము పెట్టిన ఎఫర్ట్ మీద మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మేడం మీరు కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు మాకు, బట్ చాలా మంది అంటే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే ర్యాంక్ హోల్డర్స్ వాళ్ళు డిప్రెస్ అయిపోతున్నారు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ ముందే సూసైడ్ చేసుకోవడం కాల్స్ లో మాట్లాడారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మేడం? బికాస్ ఇట్ ఈస్ అ టైం, మారల్ గా సపోర్ట్ కూడా ఉండాలి మనం. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింటే పేరెంట్ డిప్రెస్ అవుతుందో లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళకి ఏదో టాలెంట్ లేదని, వాళ్ళకి మెరిట్ లేదని, వాళ్ళు ఏదో సిన్సియర్గా ప్రిపరేషన్ చేయలేదని కాదు. ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పటికి మేము 3 years స్పెండ్ చేసాం. 2022 నుంచి నోటిఫికేషన్ వచ్చింది, అప్పటి నుంచి 25, ఇప్పుడు ఎండింగ్ అయిపోతుంది 25 కూడా. అండ్ త్రూ అవుట్ దిస్ టైం మేము అన్ఎంప్లాయిడ్గానే ఉన్నాం. ఈ ఎగ్జామ్ కోసమే కూర్చుని ఇంకెన్ని సంవత్సరాలు. అండ్ మోర్ ఓవర్ మీరే అర్థం చేసుకోండి, అన్ఎంప్లాయిడ్ యూత్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ కాంట్ ఎఫర్డ్ టు మెయింటైన్ దేర్ ఫ్యామిలీస్. అట్లాంటి ఒక పరిస్థితిలో పేరెంట్స్కి డెఫినెట్గా ఉండదా వాళ్ళ పిల్లలు తొందరగా సెటిల్ అవ్వాలని చెప్పి. ఇప్పుడు నేను కూడా డాక్టర్, నా తోటి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పీజీస్ కంప్లీట్ చేసి వాళ్ళ లైఫ్స్ వాళ్ళు సెట్ చేసుకున్నారు.
యూపీఎస్సీ చూసుకుంటే అక్కడ కూడా ఎవరికి ఎప్పుడు వెరీ అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామ్, ఎవరికి ఎప్పుడు సర్వీస్ వస్తుందో తెలీదు, అలాంటి ఒక స్టేజ్లో ఉన్నాం. అలాంటిది ఇక్కడ మాత్రం మాకు ర్యాంక్ వచ్చినా కూడా స్టిల్ వీఆర్ ఇన్ ద వెయిటింగ్ ఫేజ్ ఓన్లీ. సో పేరెంట్స్కి డెఫినెట్గా వాళ్ళు ఫేస్ చేస్తున్న క్రిటిసిజంకి కానీ, లేకపోతే వాళ్ళు ఇంకా ఎంత వెయిటింగ్ పీరియడ్ కోసం కానీ దే విల్ హ్యావ్ దేర్ అప్రిహెన్షన్స్. ఖచ్చితంగా వాళ్ళకి అది అనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు డిసప్పాయింట్మెంట్లో ఉండడము, చాలా బాధలో ఉండి ఇలాంటి మాటలు వస్తున్నాయి తప్ప నో పేరెంట్ హ్యాస్ ఎనీ డౌట్ ఆన్ దేర్ కిడ్స్. వాళ్ళ మెరిట్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళు పెట్టిన హార్డ్ వర్క్ గురించి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి తెలుసు. థ్యాంక్ యూ.